హాయ్. లైలా ప్రీలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు. 150 గోర్లు 11 గోర్లు అని చాలా మంది వైసీపీ వాళ్ళు అన్నారు అనుకుంటున్నారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యలకు? అది అనుకోవడం వాళ్ళ లోపం, అనడం ఈయన లోపం. అవి ఎక్కడ అనాలో ఈయనకు తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో ఆయనకు తెలియదు. మూవీని మూవీ లాగా చూడాలి. ఆయనదేమన్నా ఉంటే బయట చూసుకోవాలి, అంతేగాని మూవీల మీద పడవద్దు. ఎందుకంటే అది ఎంతో మంది కష్టం. డైరెక్టర్లు ఏం చేసిర్రు, నిర్మాతలు ఏం చేసిర్రు, హీరోలు ఏం చేసిర్రు, ఏం చేయలే కదా. మూవీల మీద వాడి బైకట్ అని అనవద్దు. అంటే ఆయన చేసిన కామెంట్స్ నిజంగా పార్టీని ఉద్దేశించి చేసాడు, అది సెకండరీ. బట్ సినిమాని ఆపేస్తాం, బాయ్కాట్ చేస్తాం చూడమనేది కరెక్టా రాంగా? సినిమాని ఆపేయడం అంటే కడుపులు కొట్టడం. కడుపులు కొడితే ఉసురు తగులుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పార్టీ అనేది ప్రజా సమస్యల మీద పోరాడాలి, గంతే. అంటే నిజంగా అసలు ఆయన చేసిన కామెంట్స్ సినిమాలో అసలు టాపికే లేదని విశ్వక్సేన డైరెక్ట్ గా చెప్పారు. మరి ఆయన ఎందుకు చేసి ఉంటాడు అంటారు? అసలు ఈయన ఎందుకు దేని గురించి మాట్లాడింది అనేది ఒక వ్యక్తిని ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం కాక అడుగుతా. సినిమాని సినిమాలాగా చూడండి. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారంటే ఆయన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా ఉండే, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ ఫేవర్గా ఉండడు అని అనుకోవడం అది తప్పు, అంతే. ఇప్పుడు ఆయన ఒక ఆర్టిస్ట్గా చూడాలి, అంతే. ఆయన ఎవరో మూవీలో యాక్టింగ్ చేసిండు, అంతే అంతే. సరే, ఓవరాల్ చేసిన కామెంట్స్ రైట్ అంటారా రాంగ్ అంటారా? ఎవరు? పృథ్వీరాజ్ గారు చేసింది తప్ప రైట్ అనేది వాళ్ళు బయట చూసుకోవాలి, అంతే. అదే ఇంకోటి సహజంగా ఆయన ఒక మాటని మాట్లాడేటప్పుడు ఎక్కడ దేని గురించి మాట్లాడాలి దాని గురించే మాట్లాడాలి ఈయన కూడా. కాకపోతే ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని మూవీని బ్యాన్ చేయడం తప్పు.